బజ్జీకి సంబంధించిన మిరపకాయలు తీసుకొచ్చాను. లావుటి తినే మిరపకాయలు అన్నమాట. రాజ్ కుమార్తో ఈసారి తింటావు మిరపకాయ ఒకసారి తిని చూద్దాం. ఏమైంది తినే మిరపకాయలు ఎందుకు అంటున్నారు మరి? బజ్జీ చేసుకొని ఛాలెంజ్ చేద్దాం మన ఇద్దరం. ఫుడ్ ఛాలెంజా? ఫుడ్ ఛాలెంజ్ కాదు, బజ్జీల ఛాలెంజ్. సరే మరి ఆ పని చేద్దాము. తర్వాత చేసి ఇంక ముఖ్యంగా ఏంటంటే ఇంతగా 2-3 గంటలప్పుడు వర్షం పడ్డప్పుడు సాహస్ బాబు అరే సాహస్గా వర్షం పడుతుంది సార్ చూడరా అంటే, అమ్మ వర్షంగా వాన చూడనా అంటే మానా అంటా ఉన్నాడు. అలానే సుహాసిని, రాజ్ కుమారి ఇంకా వర్షంలో కూడా తడిసారు. ఆ షార్ట్స్ 2 షార్ట్స్ ఉండే చూడండి చక్కగా. ఏం పడుతుంది? మాన కాదు వాన, మాన కాదు వాన, వానాను వానాను అద్దుకో. వాన చూడు ఎట్ట పడుతుందో. ఏం పడుతుంది బయట? బయట మాన కాదు మా వాన. వాన పడుతుందా? లైక్ చేయను. ఎప్పుడు ఫోన్ నొక్కడమేనా? వానలో తడుద్దాం రా, చాలా బాగుంటుంది. రానా నేను సాస్ని వర్షంలో తడుస్తాను. సాస్ని చిన్నప్పుడు వర్షంలో తెగ తడిచి వాళ్ళకి తెలుసా? నువ్వు తడవా? ఇష్టం ఉంటుందా నీకు? 2 పిల్లలు భలే ఉన్నాయే. లైక్ చేయండి అని చెప్పు, లైక్ చేయండి అని చెప్పు, హాయ్ చెప్పు. అప్పుడేనండి నిద్రపోయి లేచింది అని చెప్పేసి ఇంకా వర్షంలో తడవడమే చాలా ఇష్టం నాకైతే. అందుకని సుహాసిని తీసుకెళ్ళి వర్షంలో తడుతుంటే సాహస్ అరిచాడు మమ్మల్ని. చూసారండి ఎంత చక్కగా హాయ్ చెప్పిందో. కెమెరా పెట్టానో లేదో ఎంతైనా నా కొడుకు అంటే నా కూతురు పో తెలియకల్లా. అది ఎంతైనా ఆడపిల్లలకి కొంచెం నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, ఐక్యూ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. లేకపోతే సాహస్ గారు హాయ్ చెప్పిన దాకా అసలు వాడు మోగోళ్ళలాగా మెలకుండా ఎప్పుడు వాడు ఇష్టం వచ్చినప్పుడు చెబుతాడు. అలాంటిది సుహాసిని ఎంత చక్కగా ఎంత యాక్టివ్ పర్సన్. హాయ్ చెప్పు మమ్మీ. 2 పిల్లలు వేసుకుంది ఏలియన్ పాప. ఇంకా ఈ లోపల నా కూతురు పిల్లకలు కూడా వేయడం అయిపోయింది. తర్వాత వచ్చేసి పిల్లకలు వేసిన తర్వాత అయితే ఇంకా మిర్చి బజ్జీ నా స్టైల్లో ఎలా చేస్తాననేది ప్రాసెస్ మొత్తం చూపిస్తానండి. ఇప్పుడే ఇంకా అంట్లు మొత్తం అయితే తోమేసుకున్నాను. వాతావరణం మాత్రం చాలా చల్లగా ఉంది. ఎంత వర్షం పడే ముందు చల్లటి గాలి వచ్చిందండి. అసలుకి అబ్బా 100 ఏసీలు పెట్టి ఉన్నా కూడా ఆ చల్లదనం అంత ఆస్వాదించలేము. అంత చల్లగా వచ్చిందన్నమాట. దేవుడిచ్చిన నేచరే వేరు మాట. అదిగోండి ఇంకా వాతావరణం మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. ఎండ వస్తుంది, పోతా ఉంది, వర్షం పడతా ఉంది. 2-3 రోజులు పెట్టి 1 వారంలో ఇంకా మన చేలో నాటైపోతున్నాము. ఇంకా నా కూతురు పిల్లలు కూడా ఇంకా సరిగ్గా వేసుకొని ఇట్లేదు. ఈ మధ్య సెంటర్ పిల్లకి ఒకటే వేసేది. ఒక్క పిల్లకి వేస్తుంటే గడ్డి పీసులు అలా 2 అవపడుతున్నాయి ఎంటికలు. ఇట్లా 2 పిల్లకలు అయితేనే వెంటికలు బాగా అవపడుతున్నాయి. కాసేపటికి ఇది తేలికొండి వాళ్ళ ముడిచిపోయింది. సరే పిల్లకలు వేయడం అయితే అయిపోయింది కదా. మనం త్వరగా అయితే ముందైతే మిర్చి కోసే ముందు అసలు ఐటమ్స్ మొత్తం ప్రాపర్గా రెడీ చేసుకున్న తర్వాత మిర్చి బజ్జీ మిర్చిలు కోస్తావు కదా, అవి కోసే ముందు పిండి కలుపుని పెట్టుకుంటే ఇది ఒక అరగంట కానీ ఒక 20 నిమిషాలు మ్యాగ్నేట్ అయితే బాగుంటది. మాటలో నా కొడుకు కూడా వస్తున్నాడు చూడండి. వాన అనమాట టీవీ అంత రివర్స్ గా మాన అంటాం. ఇంకోటి అన్నం తినరా అంటే ఏమంటాడు ఊ అంటాం. తర్వాత వచ్చేసి బడికి పోరా అంటేనేమో ఏమంటాడు ఇలా అమ్మ బాగా గమనించింది. సాహస్ హాయ్ అమ్మా. 2 రోజుల నుంచి నా కొడుకు అయితే సైకిల్ కొనిపిమని చెప్పేసి ఏడుస్తా ఉన్నాడండి. సైకిల్ మీషోలో ఫ్లిప్కార్ట్ లో అంటే మనకి మెసేజ్ వస్తా ఉంటాయి కదా సైకిల్. ఆన్లైన్ లో కొనే బదులు రేపు వినకుండా పోయినప్పుడు నాకు గుర్తి బయట కొనుక్కుందాం. సరేనా? చూసి కొనుక్కుందాం. దగ్గరుండి మన కళ్ళ ముందే. రాజకుమారి ఈ చల్లటి గాలికి మంచిగా స్పైసీగా ఎప్పుడులా కాకుండా మిర్చి బజ్జీ కొంచెం కొత్తగా చెయ్యి. జ్యూసీగా ఉండాలి. సరే ఎలాగా చెప్పు మరి.
అంటే ఇంకా పిండి జావు జావుగా చేసి ఆహా లోన నువ్వు చింతపండు కొంచెం పంచదార ఇవన్నీ ప్రాపర్గా కలిపి ఏమంటారు మిర్చి ఒకటి చూత మిర్చి కోసిన తర్వాత దాంట్లో విత్తనాలు తీసేస్తాం కదా తీసిన తర్వాత ఇంకా మాటలు కాకుండా చేతలు చూపి అన్నొద్దు. ఇవన్నీ చెప్పే బదులు చేసి పెట్టొచ్చు కదా. కెమెరా మ్యాన్ నేను, నువ్వు తీయడం రాదులే నీకు. తొందరగా కానీ రాజు ఆకలిపోతుంటే. సరేనండి, శనగపిండి అయితే తీసుకొచ్చాడు బావ. అయితే గిన్నెలో పోసేసుకున్నాం. మొత్తం చేసానా? మొత్తం పావు తీసుకొచ్చింది పావు కేజీలే. నువ్వు 1 కేజీ కానీ అలా తీసుకురా ఒక బావా, పాడైపోయిందని చెబుతున్నావు కదా. ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా తెచ్చుకుంటే పోయింది, ఇంట్లో స్టాక్ అయిపోయింది, పురుగులు పడుతున్నాయి. ఈసారి డిమార్ట్ పోదాం రాజు. డిమార్ట్ వచ్చేసి పేటలో ఓపెన్ చేశారు కొత్తగా. ఓపెన్ అయిందా? మన ప్రసాదాలు కూడా తెచ్చుకున్నారు పాస్టమ్ వాళ్ళు. ఈసారి శాలరీ పడ్డాక పోయి సరుకులు మొత్తం తెచ్చుకుందాం, నెల సరుకులు ఒకసారి పోయి. ఓకేనా? నసరేపేట చూస్తుంటే కాన్సెప్షన్ చెప్పండి అండి. ఓకే, పిండి అయితే కలుపుకున్నాము. కొంచెం వండలుగా ఉంది కదండి, ఇదైతే మొత్తం మెత్తగా అయితే కలిపేసుకొని సాల్ట్ ఇవన్నీ వేసేసుకొని కలిపి ఒక 5 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకొని పచ్చిమిరపకాయలు అవన్నీ కట్ చేసుకుంటే ఇంక పిండి అనేది నానిద్ది కదా. ఆ లోపల అంతా ఉండదు. అది పిండి కూడా బాగా భలే ఉండాలి, క్రిస్పీగా ఉండాలి. నేను తీసుకొచ్చా చూడు బండి, రోడ్ సైడ్ తీసుకొచ్చా చూసా బజ్జీలు, అలాగ ఉండాలి. అయిపోయినట్టేనా? త్వరగా కానీ స్పీడ్గా. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ రుచికి సరిపడా. నాకైతే తెలీదు, అందుకే మా ఆయన నేర్పిస్తున్నాడు. కొంచెం కారం వేసుకున్నాం. కారం వేసిన తర్వాత వాము అయితే ఇంక ఇలా నలిపేసుకొని వాము వేసుకున్నాం. వాము కొంచెం కారం అండి, వాము కొంచెం ఎక్కువ వేయి. గ్యాస్ లోనే వేస్తాం కదా, పచ్చిమిరకాయల్లో పెడతాం కదా, మళ్ళీ ఎక్కువ తిన్నా గానీ పిల్లలు ఉన్నారు. ఈ వాము వేసినా గానీ ఇప్పుడు పిల్లలు తింటున్నారు కదండి, వాళ్ళకి కొంచెం అరుగుదల అయింది వాము. పిల్లలకి కొంచెం అన్నం తినేటప్పుడు కూడా వాము వాటర్ కూడా తాపమని చెప్తారు. వేడి నీళ్ళలో వాము వేసి తాపమంటారు, అరుగుదల బాగా అయింది అనమాట. వాటర్ పోసేసుకున్నామండి, కొంచెం పోసుకో రాజీ. ఎంతవరకు వచ్చింది? ఇదిగో వాటర్ పోసేసుకున్నాం కదా, వాటర్ పోసేసుకొని బాగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాం. 5 నిమిషాలు కాదు, 20 నిమిషాలు ఉన్న దండగ లేదు. కలుపు వంటలు లాగా బాగా కలిపే దాంట్లో ఉండిద్ది అంతా. అవును, కొంచెం వాటర్ పోసుకున్నాం. మొత్తం కలిపిన తర్వాత చూపిస్తా బాబా. సరే మరి. రాజకుమారి ఒకటి తక్కువ అయింది. ఏంటిది అది? సోడా ఉప్పు వేసుకుందాం అండి. కొంచెమే వేసుకోవాలి సోడా ఉప్పు వేసిన తర్వాత బాగా ఉండలు లేకుండా కలిపేసుకున్నాం. ఒకటి తక్కువ అయింది పుష్ప అంటే చూడు గుండోడు. అవును, సరే మొత్తం కలిపేసుకున్నట్టే కదా. కలిపేసుకున్నాం. ఒక అరగంట పక్కన పెట్టేసుకున్నాము. అలాగే మిర్చి కూడా శుభ్రం కడిగేసి చూపించుది. సరేనా? ఓకే అండి, పిండి అయితే కలిపి అయితే పక్కన పెట్టేసాను కదా. ముందుగా అయితే పచ్చిమిర్చి అయితే శుభ్రంగా కడిగేసుకొని లోన విత్తనాలు అయితే తీసేసుకొని కట్ చేసుకున్నాం. పచ్చిమిర్చి అయితే ఒకటైతే శుభ్రంగా అయితే కడిగేసాం కదండి. ముందైతే ఇంక ఈ అంచు ఉన్నదైతే తీసేసుకోవాలి. కట్ చేసుకొని మధ్యలో అయితే ఇంక ఇలా కట్ చేసుకుందాం. కట్ చేసిన తర్వాత లోన అయితే విత్తనాలు ఉన్నాయి కదండి, ఇంకా విత్తనాలు తీసేసుకున్నాం. మిర్చి ఉంటే ఇంకేం లేదు, గోగులోకి వచ్చి మంట. ఒక్కొక్కటి పచ్చిమిరపకాయ మంట ఉండవు బావా. నిజమే, కానీ ఎంత అయినా కానీ విత్తనాలు తీయాలి రాజు. విత్తనాలు తీస్తే కొంచెం పిల్లలు తింటారు కదా. ఇలాగే మిర్చి ప్రాపర్ గా రెడీ చేసుకోవాలండి. ఇలా మొత్తం అయితే తీసేసుకున్నట్లే అండి. ఇంకా అలా మొత్తం అయితే ఇంకా పచ్చిమిరపకాయలు మొత్తం కట్ చేసుకొని విత్తనాలు తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఓకేనండి, పచ్చిమిర్చి అయితే మనం మొత్తం అయితే ఇంక విత్తనాలు అయితే తీసేసుకున్నాం కదా. మొత్తం అయితే ఇంకా అయిపోయినట్లే. ఇంకా మనం అయితే స్టవ్ ముట్టించేసేసుకొని ఆయిల్ అయితే పోసేసాను కదా గిన్నెలో, అయితే స్టవ్ ముట్టించేసుకున్నాం. ఏం సువాసనే? ఎవరు తన్నుకుంటున్నారు? తాడకాళ్ళకి ఆడి చదువుతున్నారు. కాసేపు ఆడు, కాసేపు పిల్లలు గ్యాస్ పక్కన ఆడుకోండి, తన్నుకోకుండా ఆడుకోండి. ఓకే అండి, కాయలు అయితే ఒక పక్క అయితే వేడవుతూ ఉండేది కదా. ఉల్లిపాయ అయితే ఇందాక కోసాను. ఇప్పుడైతే ఇంకో ఉల్లిపాయ కోసేసుకొని మనం అయితే కారం అలానే చింతపండు గుజ్జు మొత్తం అయితే కలిపేసుకుందాం. ప్లేట్లోకి అయితే ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకున్న దాంట్లో
టేస్ట్ తక్కువ సాల్ట్, కొంచెం సాల్ట్ వేసుకున్నాం ఎందుకంటే పిండిలో వేసుకున్నాం కదా, దీంట్లో కొంచెం వేసుకోవాలి. చింతపండు గుజ్జు ఉంది కదండి, చింతపండు అయితే ఇంకా గుజ్జు అయితే నానబెట్టేసి ఇంక ఇలా గుజ్జు అయితే తీసాను. పందరేసావు కొంచెం వేయాలి. ఇంకేం వేస్తారు వదిలే కానీ ఇంకా కొంచెం కారం వేసుకున్నాం. నెక్స్ట్ వాము కూడా వేసేసి వాము బాగా నలిపేయాలి. నలిపేవా? అది ఇందాక నేను నలిపింది. అదే మొత్తం అయితే కలిపేసుకున్నామండి. నూనెలో ఎత్తే ఇప్పుడు ఉండిద్దండి, చిటపడంటా ఉండిద్ది అనుకుంటా. బజ్జీ ఎగిరి డ్యాన్స్ వేస్తా ఉండిద్దేమో. ఇదైతే బాగా కలిపేసుకున్నామండి. బాగా కలుపుకొని పచ్చిమిర్చిలో కలిపి పెట్టుకొని శనగపిండి ఒక గ్లాసులో పోసుకొని ఇంకా ఆయిల్ బాగా వేడిన తర్వాత ముంచేసేసుకోవటమే. ఇంకా ఆయిల్ వేడి అవుతుందిగా, ఇంకొకసారి మరి బజ్జీలు ఇంకా మిర్చికి పెట్టేసి ఇంకా వాటిలో అంతే కదా. అంతే. ఇంత చెప్పేకండి మీకు జ్యూసీగా చేయరాజు అని చెప్పేసి. ఇంక ఇలాగైతే మనకి కొంచెం లోన ఇంకా పుల్లగా బాగుంటుంది. ఇలా పెట్టేసుకోవాలి మొత్తం ఇలాగా. వేసుకొని ఇంకా ఆయిల్ ఫ్రై చేసేటప్పుడు చూపిస్తాను, చూద్దామండి. ఇలా ప్రాపర్గా పెట్టేసుకొని ఇంకా పిండిలో ముంచేయడమేనా? సరే. నువ్వుదే అమ్మాయికి ఇచ్చావా? వెరీ గుడ్ బాయ్. సరే అండి, మనం అయితే పిండి అయితే కలిపి పెట్టుకొని అయితే బాగా ఒక 6 నిమిషాలు అవుతుంది కదా. ఈ పిండి అనేది బాగా కలిపేసుకున్నట్టే ఇంకా గ్లాస్లోకి అయితే తీసేసుకుందాం. ఈ పిండి అయితే గ్లాసులో అయితే వేసేసుకున్నాం కదండి. ఇంకేసుకున్న తర్వాత మనం ఒక గిన్నెలో పెట్టి ఇలా తీసి అలా దింపుకుంటేనేమో పలసాటుగా అయిద్ది ఇంకా మిరపకాయకి పిండి అనేది. ఇంక అందుకని చెప్పేసి ఇంక ఇలా అనుకో, ఇలా అయితే బాగా పెట్టేసాం కదా, ఇంక ఇలా పెట్టి ముంచి ఇంకెమ్మటినే ఇంకా ఆయిల్ వేసేయచ్చు. ఇలా మొత్తం అయితే ఇంక ఇలా గ్లాసులో ఇలా పెట్టేసుకొని ఇంకా అంత బజ్జీ వేసేసుకోవచ్చు మనం. అయితే ఆయిల్ కూడా బాగా వేడైంది కదా, మొత్తం అయితే ఇంకా ఆ విధంగా వేసేసుకుంటూ ఉంటాను, చూపిస్తాను చూడండి. అలా వేసినట్లయితే కలిపేసుకుంటూ ఉన్నాం 2 పక్కల కాలేంత వరకు. అయితే బజ్జీ స్మెల్ అయితే అద్దరిపోయిందండి అసలుకి. ఫస్ట్ టైం అసలుకి ఇలా చేయడం అయితే చాలా బాగా కుదురుతుంది. ఈ మొత్తం అయితే చేసిన తర్వాత అయితే చూపిస్తానండి. బాగా కలర్లోకి వస్తే మనకి కలర్ మారేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. మనం బయట సైడ్ అంటే రోడ్ సైడ్ అమ్ముతారు కదండి, ఒక్కో బజ్జీ వచ్చేసి 10 రూపాయలు అట్టుండిద్ది. మనం ఒక 50 రూపాయలు శనగపిండి తెచ్చుకుంటేనే మన ఇంట్లోనే చేసేసుకొని తిన్నన్ని తినవచ్చు అసలుకి. చేసేసుకొని పిల్లలు కూడా అసలు మంటలేక చాలా బాగా తింటారు కదా. ఇంకా అందుకని చెప్పేసి ఇంకేమైనా చేసుకోనన్నా కానీ ఇంట్లోనే చేస్తూ ఉంటానండి. ఇంక ఇలా పకోడీ లాంటి బజ్జీ లాంటివి అయితే మనకైతే అసలుకి మిర్చి బజ్జీ చాలా బాగా కుదిరింది. ఉల్లిపాయ బజ్జీ కూడా చేయరాజు. ఉల్లిపాయ బజ్జీ కూడా రౌండ్ బజ్జీ చేయి. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని అది కూడా ఇంకా పని ఈ వీడియోలో చూపించినట్టు బాగుంటది. సరేనా? అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు కూడా ఉన్నాయి కదా, ఒకసారి ఇంక తీసి పక్కన పెడితే ఒకటి తింటా ఉంటాను, మిగతా చేస్తా ఉండు. ముందు ఆలేకపోతుంది నేనైతే, అందుకే చదువుతుంది. ఓకేనండి, మిర్చి బజ్జీలు మాత్రం వేరే లెవెల్లో ఉంటాయి. మా పిల్లలు గోల చేస్తా ఉన్నారు మిర్చి బజ్జీ కోసం. ఏంది మీ గోల సాసా? దిండు పడేస్తున్నారు, కండ పడేస్తున్నారు, అసలు మాట ఇంట్లో చిచ్చరి పిడుగులు అవుతున్నారు వీళ్ళు. అయినాయా? ఓకేనండి,
ఇంకా వేడి వేడి మిర్చి బజ్జీ వర్షానికి తింటుంటే చాలా బాగుండిద్ది అసలు. సూపర్ గా ఉంటది. వేరే లెవెల్. వర్షం పడే టైంకి అసలు చేసుకుని తినలేకపోతున్నాం బావ. ఇప్పుడు వర్షం పడితే బాగుండు. పడిద్దేమో కానీ చూద్దాం, మన అదృష్టం. సరే ఓకేనండి, ఇంకా బజ్జీలు చాలా బాగా వచ్చినాయి. ఇంకా మొత్తం అయిన తర్వాత ప్రాపర్గా చూపిస్తాను. మిర్చి బజ్జీలు చూస్తుంటే నూరు పోతుంది నాకైతే. చాలా ఓకేనా? బాగున్నాయి కదా ఫస్ట్ టైం ఇలా చేయడం. అవి మిగతా కూడా చేసే మరి. మొత్తం అయినాక ఇంకా అందరం కలిసి తిందాం.